కంప్లీట్ ఇవ్వడం ఏం జరిగింది? మేము ఒకరోజు నేను ఖాళీ తరపుకి వెళ్ళి ఒక ముగ్గురు మనుషులు అసోసియేషన్కి వెళ్ళి పోయినాము. ఫస్ట్ మాకు ఇట్లా ఏంటంటే హైదరాబాద్ పోతే మనకు పని అవుతుంది. సరే మేము చాలా తిరిగినాం, గ్రామ పంచాయతీ తిరిగినాము, మన మున్సిపల్ ఆఫీస్ పోయినాం, మొన్న ఇలా మండల ఆఫీస్ తిరిగినాం, ఎన్నో తిరిగినా కూడా వాళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తాం మొదలుపెట్టారు. ఆఖరికి లాస్ట్లో కూడా మొన్న వచ్చి బోర్డులు బాతేసారు. అక్కడ మేమేమన్నా వాళ్ళకి పోతే మా మీద కేసులు పెట్టడం కోర్టు చుట్టూ తిప్పటం దౌర్జన్యం. ఇది 4000 గజాలు ఒకప్పుడు లేఅవుట్ చేసారు. మాకు ఐడెంటిఫై చేసిన తర్వాత కాళీవాసుల పేరు 11 మంది మీద యాక్చువల్ ఏమైందంటే వీళ్ళపై మనం చెట్లన పెట్టుకుందామని మనం చెట్లు పెడితే అందరి మీద కేసు బుక్ చేసి ఇప్పటిదాకా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు మన వాళ్ళు. ఇలా దౌర్జన్యం అన్నట్టు వాళ్ళది ఏమనంటే 4000 గజాలు అప్పుడు ఇచ్చారు వాళ్ళకు. కాలనీ వాళ్ళకి సరెండర్ చేశారు. 500 ప్లాట్స్ ఉంటాయి, వాళ్ళందరూ సరెండర్ చేసిన తర్వాత మళ్ళీ పాస్బుక్లు చేసుకొని మళ్ళీ అమ్మటం ఎంతవరకు ధర్మం చెప్పండి? ఇది మాకు ఎక్కడ పోయినా కావట్లేదు. లాస్ట్లో హైడ్రా వచ్చిందని మనకు తెలిసి మా కాలనీకి వెళ్ళి మేము పోయి అక్కడ రంగనాథ్ సార్ ఉంటే అలా పోయి కలిసి వాళ్ళకి ఒక లెటర్ ఇచ్చినాం. తర్వాత వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. మళ్ళీ ఒకసారి వచ్చారు మా తరఫుకి వెళ్ళి వచ్చి సార్ మీకు న్యాయం చేస్తామని వాళ్ళు మొన్న వచ్చి రంగనాథ్ సారును సైదుల్ సార్ వీళ్ళందరూ వచ్చి చూసి సరే మీ అందరు మేము ఫినిషింగ్ చేసి ఇచ్చేస్తాం, చుట్టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని వాళ్ళు మాకు ధైర్యం ఇచ్చారు. ఈ రోజు వాళ్ళందరూ వచ్చి అట్లే పోలీస్ మిత్రులు మన పోచారం పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు నిన్న కంప్లైంట్ చేసి వాళ్ళని కూడా ఇక్కడ పిలిచడం జరిగింది. ఎవరైనా ఇట్లా మళ్ళీ దౌర్జన్యం చేస్తారని అందరూ వచ్చారు. మా కాలనీ వాళ్ళకు కూడా అందరికీ వచ్చేసి ఇప్పుడు చూసినాము, చుట్టూ ఫినిషింగ్ చేసారు. మీకు ఐడెంటిఫై చేస్తాం, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎవరన్నా వస్తే మళ్ళీ మాకు చెప్పమని చూస్తాం. ఇప్పుడు అయితే ఫినిషింగ్ చేస్తారు. సుమారు ఎన్ని ప్లాట్లు ఉంటాయి దీంట్లో? 500 ప్లాట్ 500 ప్లాట్లు ఉంటాయి. మళ్ళీ 500 ప్లాట్ పక్కకు కాలనీ కూడా ఇదే పార్క్. ఈ పార్క్ ప్రైస్ లో ఎన్ని ఉంటాయి? ఈ 4000 గజాల 4000 గజాలు మొత్తం టోటల్ 4000 గజాలు. ఈ చుట్టుపక్కల కాలనీ కూడా ఇదే. ఈ ఏరియాలో వేరే పార్క్ లేదు. ఇది చూపించి అప్పుడు వీళ్ళందరూ కూడా ఈ పెద్ద పార్క్ ఉంది కదా ఎందుకు కదా ఇది ఒక ఈ పార్క్ ఏంది, ఇది కూడా మళ్ళీ అమ్ముకుంటు మళ్ళీ 27 ఎకరాలు ఉంటుంది. ఇది కొన్నవారు ఏమైనా పేరు ఐడియా ఉందా? రాజేష్ సోమాని అండ్ అదర్స్ బోర్డు బాతీరు వాళ్ళు మా మీద దౌర్జన్యం అంతే. ఇక ఇప్పుడు ఏంటంటే మాకు హైదరాబాద్ మాకు సహకరించి మాకు వాళ్ళు వచ్చి మాకు చేసారు కాబట్టి మాకు సంపదానికే వాళ్ళు అంటే ఇప్పుడు నిన్న కూడా బోర్డు పెట్టిర్రు, కేసు ఫైల్ చేద్దామని. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ లో వచ్చి మీకు మీ కోరిక తీర్చారు కాబట్టి మీరేం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఈ రోజు ఇంత మంచి మాకు పార్క్ ఇచ్చినందుకు వాళ్ళకి చాలా చాలా సంతోషం. మా కాలనీ వాళ్ళు కూడా అందరూ పిల్లలు వాళ్ళందరూ వచ్చి ఇప్పటిదాకా లేపడ్డారు. అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్న వాళ్ళకు. ఆ రంగనాథ్ సార్ కానీ మన సైదుల్ సార్ కానీ ఇసే గారు అందరం మా కాలనీ నుంచి అందరం ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం వాళ్ళకి. హైడ్రాకు ఇలాంటి పనులు చేసిన చాలా మాకు సంతోషం. ఇంకెన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం. సార్లందరికీ రంగనాథ్ సార్కు మరీ సైదుల్ సార్కు మరీ మా యొక్క కాలనీ తరపుకి వెళ్ళి ధన్యవాదాలు.